భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. పాకిస్తాన్లో సంబరాలు, భారత్లో ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. కాల్పుల విరమణ తర్వాత ప్రపంచవ్యాప్తంగా మీడియా ఏం చెబుతుంది? పాక్ వాదన గెలిచిందా? భారత సైన్యానికి పైచేయి ఇచ్చినా సరే ప్రపంచవ్యాప్తంగా భారత్ తన కేసును సక్రమంగా ఎదుర్కోలేకపోయిందా? ఈ వీడియోలో మీరు చాలా వివరంగా తెలుసుకోవచ్చు. అందుకే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ప్రపంచవ్యాప్తంగా మీడియా ఏం చెబుతుంది? ఈ విషయం తెలుసుకునే ముందు పాక్ ప్రధాని మనం గెలిచామని చెప్తున్నారు. ఇది నిజమేనా? మొదటగా పహల్గామ్ దాడిని భారత్పై పాక్ ఉగ్రవాదులు నిర్వహించారు. 14 రోజుల తర్వాత ఆపరేషన్ సింధూర్ని భారతదేశం ప్రారంభించింది. దీనిలో పాకిస్తాన్కి సంబంధించిన 9 స్థావరాలను భారతదేశం నాశనం చేసింది. పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టమ్ను, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను పూర్తిగా ఎక్స్పోజర్ చేసింది. భారత్ దాడిలో పలువురు అంతర్జాతీయ ఉగ్రవాదులు హతమయ్యారు. మసూద్ అజహర్ కుటుంబానికి చెందిన 10 మంది మృతి చెందగా 100 మందికి పైగా మరణించినట్లు సమాచారం. దీనికి తోడు ఉగ్రవాదుల బేసిక్ ఫెసిలిటీస్ను భారత్ ధ్వంసం చేస్తుంది. అదే సమయంలో ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్ సైన్యం ఎలా వెళ్ళిందో, ప్రభుత్వ లాంఛనాలతో అది కూడా ఒక అంతర్జాతీయ ఉగ్రవాదికి ఎలా జరిపిందో భారత్ ప్రపంచ స్థాయిలో పాక్ను ఎండగట్టింది. ఇప్పటి వరకు అంతా సవ్యంగానే సాగింది. కానీ దీని తర్వాత భారతదేశంపై ప్రతీకారం తీర్చుకోవాలని పాకిస్తాన్ సైన్యం మీద ప్రెషర్ ఉంది. పాకిస్తాన్ భారతదేశంపై ఒకేసారి వందలాది డ్రోన్లను ఉపయోగించింది. ఇందులో భారతదేశంలోని 15 నగరాలను లక్ష్యంగా చేసుకున్నారు. కానీ భారతదేశం స్వదేశీ డిఫెన్స్ సిస్టమ్ S-400 ఈ డ్రోన్ దాడులన్నిటినీ తిప్పికొట్టాయి. దీనికి రియాక్షన్గా భారతదేశం పాకిస్తాన్పై అనేక కమికోస్ డ్రోన్లను కూడా విడుదల చేసింది. దీనిని ఆపడంలో పాకిస్తాన్ పూర్తిగా విఫలమైంది. ఆ తర్వాత కూడా భారత్ నుంచి వచ్చిన ప్రెస్ మీట్లో తమ టార్గెట్ పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలే అని చెప్పారు. వారిని మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని, పాకిస్తాన్తో యుద్ధానికి వెళ్లే ఉద్దేశం తమకు లేదన్నారు. అయితే ఆ తర్వాత కూడా పాక్ ఒప్పుకోకపోవడంతో పాక్ నుంచి బ్యాలిస్టిక్ మిసైల్ని భారత రాజధాని ఢిల్లీ వైపు ప్రయోగించడంతో భారత్ దాన్ని కూడా విజయవంతంగా అడ్డుకుంది. దీని తర్వాత భారతదేశం పాకిస్తాన్ మీద భారీ యాక్షన్ తీసుకుంది. ఈ స్థావరాలన్నిటినీ లక్ష్యంగా చేసుకున్నట్లు మీరిక్కడ చూడవచ్చు. ఇందులో బ్రహ్మోస్ మిసైల్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్. కాబట్టి మొదటిసారిగా భారతదేశం యొక్క బ్రహ్మోస్ మిసైల్ని ఒక దేశంపై ప్రయోగించారు. అటువంటి పరిస్థితిలో ఇప్పటికే పాకిస్తాన్ ఎక్స్పోజ్ అయిన పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టమ్కు ఎటువంటి ఇంటరప్షన్ కలగలేదు. ఈ మిసైల్స్ అన్ని పాకిస్తాన్ ఎయిర్ బేస్, పాకిస్తాన్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై పడి పాకిస్తాన్ లోపల భారీ విధ్వంసాన్ని కలిగించాయి. మధ్యాహ్నం 3 గంటలకు పాక్ నిర్వహించిన మీడియా సమావేశాన్ని బట్టి ఈ విషయం అర్థమవుతుంది. పాకిస్తాన్ ఎయిర్ బేస్ని భారత్ లక్ష్యంగా చేసుకుందని ఆ దేశ DGIS-PR స్వయంగా అంగీకరించింది. కానీ మాకు పెద్దగా నష్టం వాటిల్లలేదని వారి వైపు నుంచి చెబుతున్నారు. అదే సమయంలో అబద్ధాలు చెప్పడం అలవాటే. అయినా భారత్ దాడికి సంబంధించిన వీడియోను పాకిస్తానీలే సోషల్ మీడియాలో పెడుతున్నారు. భారత్పై జరిగిన ఈ భారీ దాడి తర్వాత భారత ఎయిర్ బేస్ని లక్ష్యంగా చేసుకుని పాక్ దాడికి ట్రై చేసింది. కానీ మళ్ళీ ఫెయిల్ అయింది. దీని తర్వాత పాకిస్తాన్లో అలజడి చెలరేగింది. పాక్ ప్రధాని న్యూక్లియర్ ఏజెన్సీని కలుస్తారని అనేక వార్తలు రావడం ప్రారంభించాయి. అమెరికా ఇక్కడ నుంచి యాక్టివ్గా మారింది. పాకిస్తాన్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎలాంటి విధ్వంసం సృష్టించింది? ఈ విషయాన్ని పాక్ రిటైర్డ్ ఎయిర్ మార్షల్ మసూద్ అఖ్తర్ డాన్ న్యూస్లో రివీల్ చేశారు. భారత్లోని ఇజ్రాయెల్ డ్రోన్లు చాలా శక్తివంతమైనవి. అవి పాకిస్తాన్ లోపల డీప్ అటాక్స్ చేస్తున్నాయని, దీనికి పాకిస్తాన్ దగ్గర సమాధానం లేదని ఆయన అన్నారు. ఇది సరిపోదు, చైనాతో డిప్లొమసీ చేయాలి, ఒత్తిడి తీసుకురావాలి. పుతిన్తో డిప్లొమసీ చేయాలి, ఒత్తిడి తీసుకురావాలి. అమెరికాతో చేయాలి, ఒత్తిడి తీసుకురావాలి. మనం ఇంకా గివ్ అండ్ టేక్ చేయాల్సి రావచ్చు. ఈ డ్రోన్లు, వీటి వేగం గంటకు 400 కిలోమీటర్లు, 23 కిలోల వార్ హెడ్ ఉంది, 1000 కిలోమీటర్ల పరిధి, 9 గంటల ఎండ్యూరెన్స్. ఇవి దేశంలో వైడ్గా స్ప్రెడ్ అయ్యాయి. ఇది దేశంలో ఉత్తరాదిలో జరిగింది. ఇప్పుడు మీరేం చేస్తారో నాకు తెలియదు. కాల్పుల విరమణకు ముందే మేము ఈ క్లిప్స్ని చూపించాము. నిజానికి పాకిస్తాన్ DGMO పిలుపు భారతదేశానికి రాకముందే ఈ క్లిప్స్ను చూపించాం. ఎలా పాకిస్తాన్ ఆర్మీ లోపల గందరగోళంగా ఉన్నారో వాళ్ళ మాజీ ఎయిర్ మార్షల్ వ్యాఖ్యల ద్వారా కూడా స్పష్టమవుతుంది. ఇప్పుడు పాకిస్తాన్లో ట్విట్టర్ను నిషేధించారు. దీంతో సామాన్యుల నుంచి ఎక్కువ వీడియోలు సోషల్ మీడియాలో రావడం లేదు. కానీ క్రమంగా మీరు
ఇన్స్టాగ్రామ్ మొదలైన వాటిలో భారతదేశం దాడి చేసిన అనేక క్లిప్లను చూడొచ్చు. పాక్ పార్లమెంట్ నుంచి పాక్ ఆర్మీ వరకు ఎలాంటి భయం ఉందో ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉన్నాం. ఎవరు గెలిచారో ఎవరు ఓడిపోయారో ఇప్పుడు ఇక్కడ నుంచే తెలిసి ఉంటుంది. గెలుపోటములు కాదు, పాక్కు గుణపాఠం చెప్పాలని ఆ పాఠాన్ని భారత్ పాకిస్తాన్కు నేర్పిందన్నారు. అయితే పాక్తో కాల్పుల విరమణ తర్వాత కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు కూడా మన ముందు మిగిలాయి. అదేంటంటే ప్రతి భారతీయుడు అంగీకరించే మొదటి ప్రశ్న ఏమిటంటే, పాకిస్తాన్పై మన సైన్యానికి ఇంత మంచి ప్రయోజనం ఉన్నప్పుడు ఈ కాల్పుల విరమణ నిర్ణయం సరైనదా లేదా తప్పా? రెండో ప్రశ్న, పాకిస్తాన్పై పోరాటంలో ప్రతిపక్ష పార్టీ మొత్తం మీకు అండగా నిలిచినప్పుడు, దేశం మొత్తం మీకు అండగా నిలిచినప్పుడు మరోపక్క సముద్రాలను తగలబెట్టాల్సి వస్తే అది అమెరికా అధ్యక్షుడి ట్వీట్ నుంచి కాకుండా భారత ప్రధాని నోటి నుంచి వినాల్సింది. ఈ సమయంలో ఈ రెండు ప్రశ్నలను ప్రభుత్వాన్ని అడుగుతుంటే ఇవి సరైనవేనా అని అంటున్నారు. దీనిపై ప్రజలకు ప్రతిపక్షాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కానీ అదే సమయంలో మరికొన్ని ముఖ్యమైన విషయాలపై కూడా దృష్టి పెట్టాలి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన ఈ ట్వీట్ని మీరు చూడవచ్చు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని ఆయన తరపున చెబుతున్నారు. అందుకే ఎయిర్ ఫోర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. అక్కడ ఆపరేషన్కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సైన్యం అందిస్తుంది. దీనికి తోడు బ్యాక్డోర్ ఛానల్ ద్వారా ఏవైనా సంప్రదింపులు జరిగాయా అనేది కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 2019లో చివరిసారిగా పాకిస్తాన్పై ఎంత ఒత్తిడి వచ్చిందంటే అమెరికాతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల సాయం కోరడం మొదలుపెట్టింది. ఎంపీ చేసిన ఫేమస్ స్పీచ్ కూడా వైరల్ అవుతుంది. భారత సైన్యం మాపై దాడి చేయబోతుందని వారు చెప్పారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మీడియా ఏం చెబుతుందో చూద్దాం. ముందుగా పాక్ మీడియా ఏం చెబుతుందో చూద్దాం. అదే బేషర్మీగా 93,000 సైనికులు పట్టుబడి ప్యాంట్ తొలగింపు కార్యక్రమం జరిగిన 4 యుద్ధాల్లో ఓడిపోయినా వీరి ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. ఈసారి కూడా అదే కుతూహలంతో ఉన్నారు. మళ్ళీ ఏవేవో మాట్లాడుతూనే ఉన్నారు. CNN కథనాన్ని మీరు చూడగలిగినప్పటికీ ఈ పోరాటం చాలా వరకు కొనసాగుతుందని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత అమెరికా విదేశాంగ మంత్రి ఇరు దేశాలతో మాట్లాడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. పాకిస్తాన్ నుంచే ఇక్కడ మైండ్ గేమ్స్ ఆడినట్లు స్పష్టమవుతుంది. మీ న్యూక్లియర్ బాడీతో కలిసి ఇవన్నీ చేయండి, ఎందుకంటే వారి స్థావరాలు చాలా ధ్వంసమయ్యాయి. ఆ తర్వాత భారత్పై దాడి చేస్తామని అమెరికాకు చెప్పారు. దీంతో అమెరికా జోక్యం చేసుకుంది. అంతేకాకుండా ఉగ్రవాద దాడులను ఇకపై సహించబోమని భారత్ తన వ్యూహంతో నిరూపించిందని, తన వైఖరి మునిపిటి కంటే మరింత దూకుడుగా ఉందని గార్డియన్ పేర్కొంది. భారత వైఖరి మరింత ఆకట్టుకునేలా ఉందని ది గార్డియన్ భావిస్తున్నట్టు స్పష్టమవుతుంది. మరో ప్రముఖ బ్రిటిష్ వార్తాపత్రిక ది టైమ్స్ సరిహద్దుల్లో పెరుగుతున్న పోరాటం 2 దేశాలను యుద్ధం అంచుకు తీసుకువచ్చిందని రాసింది. కానీ అమెరికా చొరవతో కాల్పుల విరమణ జరిగింది. ఈ ఘర్షణలో భారత్ సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఉగ్రవాదంపై భారత్ స్పందనను టైమ్స్ నివేదిక ప్రశంసించింది. పాకిస్తాన్ అంతర్గత పరిస్థితి బలహీనంగా ఉందని, రాజకీయ సుస్థిరత, ఆర్థిక సంక్షోభంపై దృష్టి సారించిందని టైమ్స్ పేర్కొంది. మరోవైపు భారత్ తన సైనిక వ్యూహం, అంతర్జాతీయ మద్దతు ద్వారా ఒత్తిడి తెచ్చింది. టైమ్స్ కూడా భారత్ జట్టును బలంగా భావిస్తుందని స్పష్టమవుతుంది. ప్రతిష్టాత్మక అమెరికన్ వార్తాపత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో భారత్, పాకిస్తాన్ 2 ఆధునిక ఆయుధాలను ఉపయోగించాయని రాసింది. మిసైల్స్, డ్రోన్లు, సైబర్ దాడులు జరిగిన భారత్ వైఖరి మరింత నిర్ణయాత్మకంగా, దూకుడుగా ఉంది. అమెరికా డిప్లొమాటిక్ రోల్ మీద కూడా WS చర్చించింది. అయితే సీమాంతర ఉగ్రవాదం అంశాన్ని భారత్ మరోసారి అంతర్జాతీయ వేదికపై బలంగా లేవనెత్తి పాకిస్తాన్ను ఇరకాటంలో పడేసింది. సైనిక, డిప్లొమాటిక్ లెవెల్స్లో ఈ ఘర్షణలో భారత్ పైచేయి సాధించిందని WS తెలిపింది. ఖతార్కు చెందిన అల్జీరా నివేదిక ఈ అంశంపై కాస్త బ్యాలెన్స్తో ఉంది. ఇరు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించినా కాశ్మీర్లో మాత్రం అడపాదడపా కాల్పులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రజల్లో భయం, ఇన్స్టెబిలిటీ ఉంది. ఇరు దేశాల అభిప్రాయాలను ఆయన సమర్పించినప్పటికీ ఉగ్రవాదిపై భారత్ నేరుగా చర్యలు తీసుకుందని, పాకిస్తాన్ అంతర్జాతీయ సమావేశానికి వివరణ ఇవ్వాల్సి ఉందని నివేదిక స్పష్టం చేసింది. LOC సమీపంలో ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లను భారత్ లక్ష్యంగా చేసుకుందని, క్రాస్ బార్డర్ యాక్టివిటీస్ను నిలిపివేయాలని పాకిస్తాన్ హెచ్చరిస్తుందని అల్జీరా పేర్కొంది. అంటే అల్జీరా కూడా భారత్ చర్యను
రక్షణాత్మకంగా కాకుండా నిర్ణయాత్మకంగా పరిగణిస్తుంది. ఇప్పుడు ఇన్ని ఘర్షణలు, కాల్పుల విరమణ తర్వాత లబ్ధిదారు ఎవరు? అన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు భారత్ గెలిచిందని నేరుగా చెప్పలేదు. కానీ ఆయన విశ్లేషణలో, మాటల్లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ వ్యవహరిస్తుందని స్పష్టమవుతుంది. పాక్ వైమానిక స్థావరాన్ని భారత్ లక్ష్యంగా చేసుకుంది. అంతర్జాతీయ మద్దతు, అమెరికా మధ్యవర్తం ఉన్నప్పటికీ భారత్ తన వైఖరిలో రాజీ పడలేదు. అదే సమయంలో పాకిస్తాన్పై ఉగ్రవాద ఆరోపణలు అంతర్జాతీయ వేదికపై మరోసారి ప్రతిధ్వనించాయి. డిప్లొమసీగా, స్ట్రాటజిక్గా ఈ వివాదంలో భారత హస్తం అపారంగా ఉందని స్పష్టమవుతుంది. కానీ ఈ సమయంలో పాకిస్తాన్ తన ఉగ్రవాద దేశం, దాని సైనిక వైఫల్యం గురించి పెద్దగా తెలియకుండా వేరే కథనాన్ని నడపడానికి ప్రయత్నిస్తుంది. భారత సైన్యం ఆపరేషన్ ప్రశంసనీయం. ఇలాంటి పరిస్థితుల్లో ఫేక్ కథనాన్ని నడుపుతూ దేశ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని, అది సరికాదన్నారు. POK విషయానికి వస్తే ప్రస్తుతం కాశ్మీర్లో, బెంగాల్లో, భారత్లోని పలు రాష్ట్రాల్లో పరిస్థితిని మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని, ముందుగా మన దేశంలో ఉన్న మురికిని శుభ్రం చేయాల్సిన అవసరం ఉందని మేము విశ్వసిస్తున్నాం. అప్పుడు మనం POKని తీసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో వాస్తవం ఏమిటంటే, మన సొంత రాష్ట్రమైన కాశ్మీర్కు వెళ్లే ముందు మనం చాలాసార్లు ఆలోచిస్తాం, ఇది చేదుగా ఉంది, కానీ అది నిజం. అదే సమయంలో ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం కూడా చాలా వరకు సమంజసమే. యుద్ధ వాతావరణంలో యూట్యూబ్ వీడియోలను తీసివేస్తే భారతదేశ కథనాన్ని ముందుకు తీసుకెళ్లడం లేదు. అటువంటి పరిస్థితుల్లో మీకు వాస్తవాలు, స్టాండర్డ్ న్యూస్ను అందించడానికి మా వైపు నుండి నిరంతరం ప్రయత్నం జరుగుతుంది. ఈ మొత్తం విశ్లేషణ మీకు నచ్చితే మాకు మద్దతు ఇవ్వడానికి దిగువ సబ్స్క్రైబ్ బటన్ను నొక్కండి మరియు బెల్ ఐకాన్ నొక్కండి. తద్వారా వరల్డ్ అఫైర్స్, డిఫెన్స్కు సంబంధించిన మరికొన్ని వీడియోలు మొదట మీకు చేరుతాయి. అదంతా ఇప్పుడు ఈ వీడియోలో ఉంది. కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.